ఆమదాలవలస నియోజకవర్గంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చంద్రబాబు 2 ఏళ్ల పాలనకు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని ఆమదాలవలస నియోజకవర్గంలో గల 4 మండలాల్లో ఈరోజు సరుబుజ్జిలి, ఆమదాలవలస, బూజ్జ, పొందూరు మండల కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు గ్రామ గ్రామాన తిరిగి, కూటమి నాయకులు కూడా గ్రామ గ్రామాన తిరిగి రైతులకి, మహిళలకి, యువకులకి, విద్యార్థులకి అందరికి కూడా 133 హామీలు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు సూపర్ 6 అని అన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో కూడా ప్రచురించి వీళ్ళందరికి కూడా హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా 2 ఏళ్ల కాలం పూర్తి చేసి ప్రజల్ని దగా చేసే ప్రభుత్వంగా ఈరోజు నిలబడి ఉందన్నమాట. దానికి నిరసనగా ఈరోజు 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు దగా వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. మహిళలకు ఇచ్చాడు, నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇంటింటికి తిరిగి మీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. ఈరోజు ఆ కార్యక్రమం చేయలేదు. విద్యార్థులకి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు రాక వాళ్ళ సర్టిఫికేట్లు కూడా బయటకు తీసుకురాలేని పరిస్థితిలో నెలకొని విద్యార్థులకు దగా చేసి ఈరోజు రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అయినా ఇస్తాను, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలైనా క్రియేట్ చేస్తామని చెప్పారు. ఆ 20 లక్షల ఉద్యోగాలు లేవు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి లేదు సరికదా. ఉన్న ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి ఉంది. అడపాదడప తీసినటువంటి 5,000, 6,000 ఉద్యోగాల్లో టీడీపీ నాయకులు లక్షల రూపాయలకు అమ్ముకొని ఈరోజు దానికి డిఎస్సి తాలూకు రిక్రూట్మెంటే నిదర్శనం. అలా ప్రజలు దగా చేసి ఇంకా రైతులకి రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,500 కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని అన్నాడు. ఇచ్చింది లేదు. ఈరోజు రైతులను మోసం చేసి కనీసం గిట్టుబాటు ధర లేక పండినటువంటి పంటలు కొనుగోలు చేయనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. సో వీటన్నింటినీ కూడా నిరసిస్తూ ఈరోజు 4వ తేదీన ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున 8వ తేదీన, 12వ తేదీన మా పార్టీ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలను కూడా గ్రామ గ్రామాన చేసి ప్రజలకి చంద్రబాబు పొడిచినటువంటి వెన్నుపోటుని, వాళ్ళ మామకు పొడిచిన వెన్నుపోటు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో పొడుస్తున్నారని చెప్పేసి తెలియజేసి చంద్రబాబును గద్దె దింపి మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేంత వరకు కూడా మేము ఆర్నిస్టులు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, చంద్రబాబు, చంద్రబాబు, చంద్రబాబు.